రాఖీ పండుగ సందర్భంగా నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్తుండటంతో హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్ రద్దీగా మారింది. వరుసగా హాలిడేస్ రావడంతో 3 రోజులుగా ఆర్టీసీ అదనంగా బస్సులు నడుపుతోంది. ప్రయాణికుల రద్దీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఎంజీబీఎస్ నుంచి నరేష్ అందిస్తారు. అన్నా చెల్లెలకు సంబంధించినటువంటి అత్యంత ప్రతీకమైనటువంటి పండుగ రక్షాబంధన్. ఈ రక్షాబంధన్ పండుగ సందర్భంగా అయితే సిటీలో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా ఊళ్ళ బాటకు పట్టారు. వాళ్ళంతా వాళ్ళ యొక్క అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టడం కోసం ఆ సిటీలో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఊరికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ బస్టాండ్లో ఉన్నాం. వరుసగా దాదాపు 14వ తారీఖు తర్వాత నుంచి 15 నుంచి వరుసగా సెలవులు రావడంతో పబ్లిక్ అంతా కూడా ఊరికి వెళ్ళడం జరిగింది. దాంతోపాటు నిన్న మొన్న అయితే అత్యధిక మంది పబ్లిక్ ఊర్లకు వెళ్ళడం జరిగింది. ఇవాళ నిన్నటితోటి కంపేర్ చేస్తే ఇవాళ రద్దీ కాస్త తక్కువగానే ఉంది. దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారులు కూడా ఈ సెలవులను దృష్టిలో పెట్టుకొని దాదాపు డైలీ ఒక 200 సర్వీసుల వరకు బస్ సర్వీసెస్ను ప్రత్యేకంగా నడుపుతున్నామని చెప్పేసి ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు మనతో చెప్తా ఉన్నారు. అయితే ఇదేదైతే రక్షాబంధన్ కోసం ఊరికి వెళ్తున్నటువంటి పబ్లిక్ ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్టాండ్లో ఉన్నారు. కొందరితోటి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అక్క చెప్పండి, మీరు ఎక్కడ పోతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? మేము చింతల నుంచి వస్తున్నామండి. మేము అచ్చంపేటకి వెళ్తున్నాం. దేనికోసం పోతా ఉన్నారు ఇప్పుడు? స్పెషల్గా రాఖీ కోసమే వెళ్తున్నామండి. ఇవాళ రక్షాబంధన్ కాబట్టి. ఎట్లా ప్రతి సంవత్సరం పోతారా, ఈసారి పోతారా, లేదంటే మీ ఊర్లలో ఉండే వాళ్ళ ఇంతకుముందు ఎట్లా? ఇంతకుముందు ఊర్లే ఉన్న వాళ్ళం. ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటామండి. ఎక్కడికి పోతున్నావు? రాఖీ పండుగకు. ఎవరికి పోతున్నావు? శ్రీరంగపురం. ఎట్లా ఎవరికి రాఖీ కడతావాడా? నా అన్నదమ్ములకు. నువ్వు పట్నంలోనే ఉంటావా? అవును. ఎట్లా మీ అన్నదమ్ములకు ప్రతిసారి పోయి కడతా ఉంటావా, ఈసారే పోతున్నావు? ప్రతిసారి పోయి కడతా. ఇక్కడ పట్నంలోనే ఉంటావా నువ్వు ఎప్పటికీ, లేకపోతే ఇంతకు ముందు ఊర్లో ఉండేదాన్ని? ఊళ్ళో ఉంటుంటే ఇప్పుడు పట్నంలో ఉంటా. ఊళ్ళో ఉంటా, పట్నాలు ఉంటా, ఆడబెక్కతుంటా. ఇంకా చెప్పండి, ఎక్కడ పోతురు మీరు ఇవాళ? మేము షాద్నగర్ వెళ్తున్నామండి. రాఖీ పండుగకి తమ్ముళ్ళకి రాఖీ కట్టడానికి వెళ్తున్నాం. ఆనందంగా ఉంది. ప్రతి ఇయర్ పోతాం. చాలా బాగుంటుంది. బస్సులు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? పర్వాలేదు, బాగానే ఉంది, పర్వాలేదు. ఎక్కడ పోతురు మీరు? వనపర్తి. దేనికోసం పోతురు? అన్నయ్యకి రాఖీ కట్టడానికి. ఎట్లా మీరు ఇక్కడనే ఉంటారా? హైదరాబాద్లో సెటిల్ అయినాం. మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి వనపర్తికి వెళ్తున్నాం. ఆటో పోతాం. బస్సులు ఉన్నాయి సార్, ఉన్నాయి. ఇంకా ఇప్పుడు వచ్చేటట్లు ఉన్నాయి, గంటకో బస్సు. ఇక్కడ ప్రయాణికులంతా కూడా సొంత ఊళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అన్నదమ్ములకు రాఖీ కట్టడానికి వెళ్తున్నామని మనతోటి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న మొన్న వరుసగా సెలవులు రావడంతో చాలా వరకు పబ్లిక్ అంతా కూడా సొంత ఊళ్ళకు వెళ్ళిపోయారు. ఇవాళ నిన్న మొన్నటితో కంపేర్ చేస్తే ఇవాళ రద్దీ కాస్త తక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కెమెరామ్యాన్ మహేష్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.